వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము హెడ్ లైట్ చూస్తే సెప్టెంబర్లో మోడీ రిటైర్మెంట్. నిజంగా మోడీకి రిటైర్మెంట్ ఉందా? సెప్టెంబర్లోనే ఆయన రిటైర్మెంట్ అయితే 2029లో అయ్యే ప్రధానమంత్రి ఎవరు? సో 2029లో ప్రధానమంత్రి కూడా మోడీ అని చెప్పేసి ఇలా బండి సంజయ్, కిషన్ రెడ్డి బాజా భజంత్రాలు మోగించిండ్రు. అక్కడ ఫడ్నవీస్ అంటున్నాడు. కానీ సంజయ్ రావుత్ ఏమంటున్నాడంటే మోడీ సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్న ఉద్యోగ్ శివసేన సీనియర్ నేత సంజయ్ రావుత్ వ్యాఖ్యానం చేశారు. సంఘ్ పరివార్ దేశంలో నాయకత్వ మార్పు కోరుకుంటుందని, రిటైర్మెంట్ ప్రణాళికలు తన వారసుడు చర్చించడానికి మోదీ ఉగాది నాడు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ సందర్శించారని విలేకరుల సమావేశంలో అన్నారు. 75 ఏళ్ల వయసు దాటిన బీజేపీ నేతలు పదవి విరమణ చేస్తున్నారని, సెప్టెంబర్లో మోదీ కూడా 75 ఏళ్ళు నిండుతాయని గుర్తు చేశారు. గత 10-11 ఏళ్లలో ఆయన ఇక్కడికి రాలేదని, ఇప్పుడు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్కు టాటా బై చెప్పడానికి వచ్చారని, మోదీ టైం అయిపోయిందని, ఆయన వారసుడు ఇక్కడికి వెళ్ళి వస్తాడని చెప్పి చెప్తున్నారు. అయితే మహారాష్ట్ర నుండే మోడీ వారసుడు, ఇది నితిన్ గడ్కరీకి వచ్చే అవకాశం ఉందా? నితిన్ గడ్కరీ బ్రాహ్మణుడు కదా. సో చివరి ఓబీసీ ప్రధానిగా చరిత్రలో నిలవనున్నా మోడీ ఇప్పటిదాకా అనేక హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పటిదాకా మోడీ గారు థర్డ్ టైం కావడం ఒక పెద్ద హిస్టరీ. అసలు బీజేపీలో 3వసారి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు. అయోధ్య ఇష్యూ సాల్వ్ చేయగలిగాడు, 370 రద్దు చేయగలిగాడు. అట్లా యూసీసీ తేబోతున్నాడు, జమిలీ ఎన్నికలు తేబోతున్నాడు. అంటే చరిత్ర మొత్తానికి భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం చేయగలిగిండు. ఇవాళ మోడీ సృష్టించిన చరిత్ర సువర్ణాక్షరాలతో, ఒకవేళ బీజేపీ ఎంతకాలం ఉంటుందో అంతకాలమే కాక భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం మోడీ చరిత్ర ఉంటుంది అనేది వాస్తవం. అట్లాంటి మోడీ సెప్టెంబర్లోనే అంటే ఇంకెంత అంటే ఇప్పుడు ఏప్రిల్కి వచ్చేసినాం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, ఇంకో 6 నెలలు. కేవలం ఒక 6 నెలల్లో మోడీ శకం ముగసనుందా? మోడీ పదవి నుండి తప్పుకున్న తర్వాత, ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకున్న తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు? నాకు తెలిసి బ్రాహ్మణుడే ప్రధానమంత్రి అవుతాడు. ఎందుకు అవుతాడంటే ఆర్ఎస్ఎస్ తన యొక్క 100 ఏళ్ల ఉత్సవాలను బ్రాహ్మణుడు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఉత్సవాలు చేసుకుంటారు తప్ప ఒక ఓబీసీ ప్రధానిగా ఉండగా చేసుకోదని నేను అనుకోవడం. ఎందుకంటే పూర్తిగా బ్రాహ్మణుల ఆధిపత్యంలో కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ ఒక బ్రాహ్మణుని ప్రధానమంత్రి చేసిన తర్వాతనే ఇవాళ 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటుందని నేను అనుకుంటాను. ఆ దిశగానే ఇవాళ రేపు జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్డేట్స్ రాబోతున్నాయి. ఇంకా ఇవాళ మోడీ శకం ముగిసిన తర్వాతనే బ్రాహ్మణులకు ఒక విజయోత్సవాలు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా బ్రాహ్మణేతరుడైన మోడీ నేతృత్వంలో వాళ్ళు అనుకునే సాధించారు. ఏవైతే వాళ్ళు 370 రద్దు చేయాలన్న బ్రాహ్మణులు ఈ దేశంలో సాధించగలిగారు. అయోధ్య రామమందిరం నిర్మించగలిగారు. ఇక మిగిలిందల్లా కామన్ సివిల్ కోడ్, ఆల్రెడీ క్రిమినల్ కోడ్ కామన్ది హిందీలో మార్చగలిగారు. కామన్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అలాగే మహిళా బిల్లును రిజర్వేషన్లు మహిళా బిల్లుకి ఇచ్చారు, అది అయిపోతుంది. రేపు డీలిమిటేషన్ కూడా చేసేసి మహిళా బిల్లును కూడా ఆమోదించుకుంటారు. సో అంటే మొత్తంగా భారతదేశ చరిత్రలో ఇవాళ విప్లవాత్మకమైన మార్పుల దిశగా, అది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రనే పునర్నిర్మించిన చరిత్రగా ఇవాళ మోడీ చరిత్రలో మిగిలిపోతారు. అట్లాంటి మోడీ ఇంకా 6 నెలల్లో కనుమరుగు కానున్నాడా? మహారాష్ట్ర నుండే నెక్స్ట్ ప్రధానమంత్రి కాబోతున్నాడా? మహారాష్ట్ర చివరి విజిట్ అంటే మోడీ ఇప్పటిదాకా మహారాష్ట్ర విజిట్ అంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ను విజిట్ చేయలేదు. ఇప్పుడు చేశాడు. ఎందుకంటే తన రిటైర్మెంట్ను ఖచ్చితంగా 75 ఏళ్లకు ఖచ్చితంగా ఆ బీజేపీలో 75 దాటిన వాళ్ళు రిటైర్మెంట్ చేసుకోవాల్సిందే. కాబట్టి తన రిటైర్మెంట్, తన వారసుడు ఎవరు అనే అంశాల్లో కూడా ఒక చర్చ జరిగి ఉంటుంది. మోడీ చెప్పి ఉంటాడు. అందులో మహారాష్ట్ర నుండి వస్తాడు కాబట్టి, ఎందుకంటే మహారాష్ట్ర అనేది చిద్భావన్ బ్రాహ్మణులు, ఇవాళ బ్రాహ్మణ ఏదైతే పిశ్వా బ్రాహ్మణులు ఉన్నారో, పిశ్వా బ్రాహ్మణుల హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో నాగ్పూర్, మొత్తం పిశ్వా బ్రాహ్మణులే ఇవాళ మొత్తం బ్రాహ్మణిజాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని పెంచి పోషించింది, కుల వ్యవస్థను పెంచి పోషించింది అక్కడి నుండే. కాబట్టి ఈరోజు
చరిత్ర తిరిగి రాయబోతున్నారు. ఇవాళ మళ్ళీ మహారాష్ట్ర తిరిగి చరిత్ర నిర్మాణం చేయబోతున్నది. కాబట్టి మళ్ళీ అక్కడే అంబేద్కర్ పుట్టాడు. కాబట్టి ఇదే అంబేద్కర్ ఎక్కడైతే పుట్టాడో మధ్యప్రదేశ్లో పుట్టినప్పటికి కూడా ఆయన మహారాష్ట్రగా ఆయన సమాధి అక్కడే ఉన్నది, నాగ్పూర్లోనే ఉంది. సో కాబట్టి ఇవాళ అంబేద్కర్ వర్సెస్ బ్రాహ్మణిజమా, లేదంటే పెరియార్ వర్సెస్ బ్రాహ్మణిజమా, పెరియారిజం వర్సెస్ బ్రాహ్మణిజం, ఇట్లా రేపు పెద్ద ఎత్తున చర్చ జరగబోతున్నది. ఎందుకంటే ఉత్తరాది దక్షిణాది అనే చర్చ కూడా భారతదేశంలో అతిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంబేద్కర్ వర్సెస్ బ్రాహ్మణిజం, అంబేద్కర్ వర్సెస్ బ్రాహ్మణిజం, లేదా పెరియార్ వర్సెస్ బ్రాహ్మణిజం, ఉత్తర భారతదేశం వర్సెస్ దక్షిణ భారతదేశం, ఈ చర్చ దేశంలో కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక నాయకుని మనం ఇవాళ చూడొచ్చు. ఆయనే ఫడ్నవీస్ అయితే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర నుండి ఆయనే లాస్ట్ టైమే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండే. కానీ ఈసారి ఖచ్చితంగా అయితడు అని చెప్పేసి అంటున్నారు. బ్రాహ్మణుడైన అతను మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఇవాళ చాలా స్పష్టంగా అందులో ఆర్ఎస్ఎస్ కూడా కట్టుబడి ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా కొంత ప్రోగ్రెసివ్ వ్యక్తిని చేయాలని అనుకుంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రెసివ్ వ్యక్తి ఎవరో కాదు, మహారాష్ట్ర నుండి సీనియర్ మోస్ట్ ఆర్ఎస్ఎస్ పునాది నుండి ఎదిగి బీజేపీలో సీనియర్ మోస్ట్గా ఎదిగిన ఎవరైతే ఆయన పేరు కేంద్ర మంత్రి ఉన్నాడో ఆ కేంద్ర మంత్రి ఇవాళ కాబోయే ప్రధానమంత్రి మహారాష్ట్ర నుండే రాబోతున్నాడు. నాగ్పూర్ కేంద్రంగానే తర్వాత తమ యొక్క ఈ 100 ఏళ్ల ఉత్సవాలు జరగబోతున్నాయి ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కేంద్రంగా. సో ఆర్ఎస్ఎస్ నాగపూర్ కేంద్రానికి సంబంధించిన నాయకుడే ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి. సో కాబట్టి కాబోయే ప్రధానమంత్రిని తిరిగి మనం నాగపూర్ నుండి చూసే అవకాశం ఉంది. ఆ నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ అనుంగు శిష్యుడు 100 ఏళ్ల ఉత్సవాలకు నాయకత్వం వహించబోయే నాయకుడు ఇవాళ నాగపూర్ నుండి రాబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా ఇవాళ భారతదేశంలో ఒక కొత్త ముఖ చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు. అదే ఇవాళ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ వర్ణాశ్రమ కులధర్మ సిద్ధాంతాన్ని పునాదిగా ఆర్ఎస్ఎస్ ప్రపంచమంతా విస్తరించినట్టే భారతదేశంలో గ్రామాన విస్తరించింది. కాబట్టి ఆ గ్రామాన విస్తరించిన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, గోల్వాల్కర్ సిద్ధాంతం, హెడ్గేవార్ సిద్ధాంతం ఇవాళ ఈ మొత్తం ఊరున కూడా చేర్చడానికి ఈ 100 ఏళ్ల ఉత్సవాలను ఖచ్చితంగా బీజేపీ వాడుకుంటుంది, ఆర్ఎస్ఎస్ వాడుకుంటుంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవాలని దక్షిణాదిలో ఉత్తరాదిలో ఎట్లయితే రామ మందిర నిర్మాణం జరిగిందో దక్షిణాదిలో హనుమంతుని విగ్రహం హనుమంతుని మందిరము వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇక ఉత్తరాది ఆధిపత్యం కింద దక్షిణాది ఎప్పుడు బానిసత్వం కింద నలిగే రోజులు రాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మోడీకి ఇంకో 6 నెలల్లో మూడింది అనేది మనకు అర్థమైపోతున్నది. ఈ ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కేంద్రంగా ఆయన విజిట్ ఖచ్చితంగా అయినా సరే మోడీ చరిత్రలో భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం మోడీ చరిత్ర మిగిలే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే ప్రధానమంత్రి కూడా ఈ మోడీ వారసత్వాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి అంటే ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి నిర్ణయించేది ఆర్ఎస్ఎస్. మోడీ అయినా ఇంకొక నాయకుడైనా నిర్ణయం మాత్రం అంతిమ నిర్ణయం మాత్రం ఆర్ఎస్ఎస్దే. సో ఆర్ఎస్ఎస్ఏ సుప్రీం. ఇవాళ బీజేపీ కాదు, మోడీ కాదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎవరిని నిర్ణయిస్తే వారే ఈ దేశ ప్రధానమంత్రి. ఈ విషయంలో కాబోయే దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది, ఆర్ఎస్ఎస్ ఎవరిని నిర్ణయిస్తుంది, నాగ్పూర్ కేంద్రంగా ఉన్న లీడర్ ఎవరు అనే అంశాల మీద మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.